ఇది ఈవినింగ్ అండి. పక్క ఊరికి వెళ్ళి కొన్ని పూలు కొన్ని సామాన్లు కావాలని తెచ్చుకున్నానండి. ఇది కూడా నేను దీని తర్వాత మార్నింగ్ ముగ్గుతో వస్తుందండి మీకు వీడియో. చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఇవన్నీ తెచ్చుకున్నాను పక్క ఊరికి. ఉదయం వస్తాయో రావు అని వచ్చాయి పువ్వులు ఊర్లోకి, కానీ నేను అనవసరంగా వెళ్ళాను అనిపించింది. పోనీలో కొన్ని సామాన్లు కావాలని తెచ్చుకున్నాను కదా, అన్నీ అటుకులు అన్నీ నేను తెచ్చుకున్నానులేండి చాలా సామాన్లు. తర్వాత స్టీల్ తప్పాలు అక్కడ బాగున్నాయండి. ఒక తప్పాలు తీసుకుని మా కోళ్ళ బోల్డ్ స్టీల్ సామాన్ తెచ్చి ఉందండి. కానీ ఎందుకో నాకు చూడగానే చిన్నదే కదా కొనాలనిపించింది. 80 రూపాయలు అంట, చాలా బాగుంది. ఇలాంటి 6-5 తెచ్చి ఉందండి మా కోళ్ళు. ఎందుకు తీసుకున్నానో నాకే అర్థం కావట్లేదు. సరే వీడియో చూడండి, నడుస్తుంది. మార్నింగ్ అండి 6 అవుతుంది. కడిగేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకున్నాను. మా ఒకట్లో ముగ్గు చూడండి, మా పల్లెటూరులో ముగ్గు. ఓకేనండి. ఈరోజు పూజ చేసుకున్నాను చూడండి. ఏం దొరకలేదండి, ఖర్జూరం దొరికిందండి. మనం పంచదారనే పెట్టుకోవచ్చండి. ఈరోజు అరటిపూలు కూడా రాలేదు. పూజ అయితే నాకు తెలిసింది ఏంటంటే, పూజ చేసుకున్నాకట ఒట్టిగా ఊదొత్తి పొల్లనే దీపమైనా వెలిగించుకోకూడదటండి. కొంచెం పంచదార అయినా పెట్టుకునే, బెల్లం ముక్క పెట్టుకునే నైవేద్యం మంచిదటండి. వడపప్పు అయినా పెట్టుకోవచ్చటండి. కానీ ఖాళీగా దీపమును ఊదొత్తట వెలిగించకూడదట. పెద్దలు చెప్తారండి, నాకు తెలియదు. నేను వాళ్ళు చెప్పిన మాటలే వినుకుంటున్నాను. ఇదిగోండి నా పూజ సింపుల్గా అండి. ఖర్జూరం దొరికింది, పెట్టుకున్నానండి. ఓకేనండి. ఇలా బాగుంటుంది వీడియో. మార్నింగ్ ముగ్గేసేసుకున్నాను కదండి. ముగ్గేసిన తర్వాత కిచెన్ మొత్తం ప్లాట్ఫామ్ అంతా కడిగేసుకొని సామాన్లన్నీ తోమేసుకున్నానండి. టీ పెట్టుకున్నానండి. కొంచెం టీ తాగేసి అప్పుడు స్నానం చేసుకొని ఉన్ని పనులు చేద్దామనేసి అదిగోండి టీ పెట్టుకున్నానండి. కాఫీ కప్పులు వైజాగ్లో మా చిన్నమ్మాయి కొన్నది కదా, 2 తీసుకెళ్ళాను. 2 ఇక్కడ ఉంచేసానండి వైజాగ్లో. అదిగోండి ఆ కప్పులే. అదిగోండి 2 యాప్లు కొద్దిగా ఇమ్మందండి, టీ తలనొప్పిగా ఉందని. మా ఇద్దరి కోసం తీయండి. టీ తాగేసాక అటుకులు ఉప్మా తయారు చేస్తున్నానండి. ఉల్లిపాయలు కట్ చేసుకుని గిన్నెలన్నీ తోమేసుకున్నానండి. చూడండి, మొత్తం తెల్లవారు 5 గంటలు లెగుస్తానండి. అన్నీ క్లీన్ చేసుకున్నానండి చాలా బాగాను. అటుకులు ఉప్మా పోపు పెట్టుకున్నానండి. చాలా బాగుంటుందండి. ఇంకా అల్లం వేసుకుంటే బాగుంటుందండి. అల్లం వేసుకుంటే అటుకులు ఉప్మా సూపర్గా ఉంటుందండి. ఉప్మా చేసి తినేసాక ఎక్కడికి వెళ్ళాలనేది మీకు నేను చూపిస్తానండి. చాలా బాగుంటుందండి ఏరియా నిజంగాను. అదిగోండి పోపు కరివేపాకు అల్లం వేసుకొని చాలా బాగా చేసుకున్నానండి. ఈ ఉప్మా పల్లెటూరులో ఎక్కువ చేస్తారండి, అటుకులు ఉప్మా. ఎందుకంటే సలావా. ఇది గోధుమ నూక ఉప్మా వేడి అంటారండి. లేకపోతే బియ్యం నూక ఉప్మా అయినా చేస్తారండి, లేకపోతే అటుకులు ఉప్మా అయినా చేస్తారండి. చూడండి కరివేపాకు అని ఎంత బాగా పచ్చిమిరపకాయలతో అల్లం ముక్కలతో చేశానండి. దగ్గర అయితే దించేసి తినేసి వేగము ఒక మంచి ప్లేస్కి మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియో, చాలా బాగుంటుందండి ఆ ప్లేసు. దగ్గర అయిపోతే దించేయడమేనండి, ఏమీ లేదండి. అని మీకు చూపిస్తున్నానండి. అటుకులు ఉప్మా చూడండి అనేసి చూపిస్తున్నాను. ఓకేనండి. చూడండి గుడి నేను ఇలా తీశాను, కానీ చాలా పెద్ద గుడి అండి. టెంపుల్ పక్కన మొక్కలు ఏంటి, గుడి చాలా చాలా బాగుంటుందండి. కృష్ణుడి కోవిలు. మార్నింగ్ టిఫిన్ చేసేసి పక్క ఊరండి మెలివిపూటి అని ఉంటుంది. పక్క ఊరిలో చాలా పెద్ద గుడి అండి కట్టారు, కృష్ణుడి కోవిలి. నిజంగా అండి ఒక వైకంఠం లాగా ఉందండి కృష్ణుడి కోవిలి. అదిగోండి అదేని అందరూ మా ఊర్లో చెప్పారండి, వెళ్ళండి గుడికి, చాలా బాగుంటుంది, కొత్తగా కట్టారు, చాలా పెద్ద గుడి అండి. నిజంగా ఇంకా కొద్దిగా నేను తీశానండి. చుట్టూ చాలా బాగా కట్టారు. ఎన్ని ఎకరాల్లో కట్టారో నాకైతే తెలియదు, నేను ఎవరికైతే అడగలేదండి. చూడండి ఇక్కడ చూడండి, ఎంత సినిమా వాళ్ళు ఏంటి, వీడియో వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. వీడియోలోనేంటి చాలామంది తీసుకున్నారండి ఫోటోలు వీడియోలు. అసలు యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ అండి అక్కడ. అయితే ఒక యూట్యూబ్ తప్పించుకొని మరీ నేను వీడియో తీసుకున్నానండి చిన్నది. చాలా బాగుందండి.
నిజంగాను కొత్తగా కట్టారంటండి జనాలు విపరీతంగా. అయితే మేము వెళ్ళేటప్పటికి నేను టిఫిన్ చేసి అన్నీ వెళ్ళేటప్పుడు పక్కనేనండి అనకూడదు కానీ 2 అడుగులు ఏరే మధ్యలో ఉందండి మా ఊరికున్న ఆ ఊరికి మెలిగిపూటికి. అయితే నిజంగా అండి ఎంత 10-10:30కి ఇంట్లో బయలుదేరామండి. మంచి ఎండండి, విపరీతం ఎండ వచ్చేసింది. గీర గీర అయిపోయాం కానీ ఏదో కొంచెం మీకు చూపించాలి కదా ఆ ఊర్లో. అంటే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నిజంగానే వెళ్ళి చూడవలసిన టెంపుల్ అండి ఇది. కృష్ణుడి కోవిలి చూడవలసిన టెంపుల్ అండి. ఎప్పుడైనా మీరు పాతపట్నం వెళ్ళారనుకోండి పక్కనే మెలిగిపూట అండి. ఈ టెంపుల్ చూడాలి అని అంటే 2 కళ్ళు చాలవండి. చూడండి ఒకవేళ వెళ్ళే వాళ్ళు ఉంటే చాలా 2 కళ్ళు చాలవండి. అంత బాగుంటుందండి టెంపుల్. అయితే మేము ఎండకి ఏంటంటే సరిగ్గా తీయలేకపోయానండి. కొద్దిగా మీకు చూపించాను అంతేని. కొద్ది ఫోటోలు కొద్ది వీడియో మీకు షేర్ చేయాలి కదా అని షేర్ చేశానండి. బాగుంటుందండి, వెళ్ళండి. ఇదిగోండి చాలామంది వీడియోలు వాళ్ళు కూడా వీడియోలు తీసుకున్నారండి. నిజంగా అండి ఎంతమంది వచ్చారో సైడ్ నేను అలా తీయలేదు కానీ చాలా బాగుందండి వీడియో మాత్రం. గుడి నుంచి అలా బయటకు వచ్చేసామండి. గుడి లోపల నుంచి బయటకు వచ్చేసి అలా బయటన చాలా బాగుంటుందండి. కాకపోతే తీయలేక ఎండకి ఇదైపోయాం కానీ కొంచెం మీరు చూస్తారు కదని బయటను కూడా కొద్దిగా తీసామండి. అది తులసమ్మ అండి. ఎంత చూడండి ఎంత బాగా కట్టారు కోట తులసమ్మ. అది నిజంగాను ప్రశాంతంగా ఉండండి గుడి అయితే. ఇంటికి వచ్చామండి. గుడి నుంచి వచ్చాక భోజనం రెడీ చేసుకొని అవ్వండి మామిడికాయ పచ్చడి, పెరుగు, బంగాళదుంప, టమాటా కర్రీ, వాటర్, రైస్ పెట్టుకొని ఎండ గీర గీర అయిపోయామండి. తినేసామండి. అందరికీ బాయ్ అండి. మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అందరికీ బాయ్ అండి.